త్రైత సిద్ధాంత భగవద్గీత త్రైత సిద్ధాంత రచయిత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు. ఎపిసోడ్ 1. రచయిత ముందు మాట. భూమి మీద గల జీవరాశులలో మనిషి అన్నిటికంటే ఎక్కువ బుద్ధి బలము కలవాడు. బుద్ధిలో అన్నిటికంటే గొప్పవాడైన మానవుడు అన్ని రంగములలో అతి సూక్ష్మాతి సూక్ష్మముగా యోచించగలుగుచున్నాడు. కాని ఒకే ఒక ఆధ్యాత్మిక రంగములో మాత్రము హీనాతిహీనముగా వెనుకబడి ఉన్నాడు. ఉదాహరణకు ఒక న్యాయవాది, అడ్వకేట్ ఉన్నాడనుకొందాము. అతడు అన్యాయవరుని వైపు వాదించుటకు ఒప్పుకొని, తన బుద్ధిచేత అన్యాయమును న్యాయముగా వర్ణించి, తన క్లయింట్ చేసినది న్యాయమనిపించి శిక్ష నుండి తప్పించగలుగుచున్నాడు. అలాగే ఒక డాక్టరు తన దగ్గరకు వచ్చిన రోగి యొక్క భయంకర రోగమును సహితము తన తెలివితో వైద్యము చేసి నయము చేయగలుగుచున్నాడు. పోలికలేని క్రొత్త రోగమును బుద్ధితో యోచించి పోగొట్టిన వైద్యుడుగాని, అన్యాయమును న్యాయమన్నట్లు వాదించి గెలిచిన న్యాయవాదిగాని, ఇంకా ఎంతో తెలివిగలవారు గాని, దైవ సంబంధమైన విషయముల వద్ద మాత్రము పూర్తి తెలివి తక్కువ వారై, ఏమాత్రము గ్రహించలేనివారై పోవుచున్నారు. ప్రపంచ విషయములలో వికసించిన బుద్ధి పరమాత్మ విషయములలో మాత్రము ముకుళించుకొని పోవుచున్నది. మానవుడు ప్రపంచ విషయములలో ఎంతో అభివృద్ధి చెందుచు పూర్వము లేనివి, ఎవరికీ తెలియనివి అయిన ఎన్నో క్రొత్త సిద్ధాంతములను, క్రొత్త యంత్రములను కనుగొనుచున్నప్పటికీ ఆధ్యాత్మిక విషయములలో మాత్రము పూర్వమున్నవి మరియు పూర్వము అందరికీ తెలిసిన విషయములను కూడా గ్రహించలేక పోవుచున్నాడు. ప్రపంచ విషయములను ఎన్నిటినో తెలిసినవాడు, పరమాత్మ విషయములను ఎందుకు తెలియలేక పోవుచున్నాడో కూడా గ్రహించలేక, దైవ విషయములలో పూర్తి పొరబడుచున్నాడు. అక్షరములను నేర్చినంత మాత్రముననే అన్ని పటాలు వచ్చినట్లు తలచువానిలాగా, తనకున్న కొద్ది భక్తితోనే తనకు పూర్తి జ్ఞానము తెలుసుననుకొనుచున్నాడు. ఈనాటి మానవుని బుద్ధికి ఆధ్యాత్మిక విషయములలో పూర్తిస్థాయి అవగాహన లేకుండా పోవుచున్నది. ఉదాహరణకు ఒక దారిలో ఇద్దరు స్త్రీలు పోవుచున్నారు. అదే దారిలోనే ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. ఫర్లాంగు దూరములో వస్తున్న ఇద్దరి స్త్రీలలో ఒకరు స్త్రీ కాగా, ఒకరు నపుంసకుడై ఉండెను. చీర, రవిక కట్టడములోను, వేషధారణలోను, అలంకారములోను నపుంసకుడు స్త్రీతో సమానముగా ఉండుట వలన దూరము నుండి చూచినప్పుడు ఇద్దరినీ స్త్రీలనుకోవడములో తప్పులేదు. మొదట ఇద్దరినీ స్త్రీలని దారి ప్రక్కన కూర్చున్న వారనుకున్నారు. ఆ స్త్రీలు కొంత దగ్గరవుతూనే ముగ్గురిలో ఒకటవ వాడు, వారిలోని నడక, ముఖవర్చస్సు యొక్క కొద్దిపాటి వ్యత్యాసమును బట్టి వస్తున్నది ఇద్దరు స్త్రీలు కాదు, అందులో ఒకరు మాత్రము స్త్రీ కాగా ఒకరు నపుంసకుడని చెప్పాడు. ఆ మాట విన్న రెండవ వాడు, మూడవవాడు వారిలోని వ్యత్యాసమును కనుగొనలేక, కాదు ఇద్దరూ స్త్రీలే అన్నారట. ఇలా వారనుకొన్న కొద్దిసేపటికే దారిన పోయే ఆ ఇద్దరు దగ్గరకొచ్చారు. దగ్గరగా చూచిన రెండవ వానికి కొంత అర్థమైపోయి ఒకరు నపుంసకుడే అని నిర్ధారణకొచ్చాడు. కాని పైకి ఒప్పుకోలేదు. ఇంతసేపు కాదని ఇప్పుడు ఒప్పుకొంటే తనకు విలువుండదనుకొన్నాడు. మూడవవాడు మాత్రము చాలా తెలివితక్కువవాడు కాబోలు అప్పటికి కూడా వానికి అర్థము కాలేదు. వారిలోని తేడాను కనుగొనలేకపోయాడు. మొదటివాడు ఎన్నో తేడాలు చెప్పుచున్నప్పటికీ, మూడవ వానికి ఏమాత్రము అర్థము కాలేదు. పైకి కనిపించు ఆకారములే ముఖ్యమనుకొన్నాడు. లోపలగల లింగభేదమును గ్రహించలేకపోయాడు. చివరకు ఈ విధముగా, ఏమి చెప్పినా ఒప్పుకోను, ప్రత్యక్షముగా చీరకట్టుకొన్న ఆడవారు కనిపిస్తుంటే ఎలా కాదనాలి? నేను నమ్మను గాక నమ్మను. చెవులకు కమ్మలు, చేతులకు గాజులు, కాళ్లకు మెట్టెలు, మెడలో మంగళసూత్రము ఇన్ని ఉంటే ఆడది కాదంటావా? నీకు బుద్ధిలేదు పో అన్నాడు. రెండవవాడు మాత్రము మొదటివాని మాటను లోపల ఒప్పుకొనినప్పటికీ బయటికి మాత్రము మూడవవాడు చెప్పినదే నిజమన్నాడు. వారి వాదనను చూచి మొదటివాడు వీరెంతో తెలివి తక్కువ వారని, వీరితో వాదించుట కంటే ఊరకుండుట మంచిది అనుకొన్నాడు. ఈ విధముగనే జగతిలో 3 రకముల మనుషులున్నారు. సత్యమును గ్రహించినవారు ఒక రకము, సత్యమును గ్రహించి పైకి ఒప్పుకోలేని వారు రెండవ రకము, సత్యమును గ్రహించలేక, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లు కొంతైనా వెనుదిరిగి ఆలోచిస్తామనుకోక, తనకు తెలిసినదే సత్యమని మొండిగా వాదించువారు మూడవ రకము. దైవ విషయములో సత్యమును తెలిసినవారు కోటికి ఒకరు అరుదుగా ఉండగా, అంతరంగములో సత్యమును ఒప్పుకొని బయట ఒప్పుకోనివారు కొందరున్నారు. సత్యమును ఏమాత్రము గ్రహించలేక మొండిగా వాదించువారు ఎందరో గలరు. దైవమార్గములో సత్యమునే తెలియాలని పట్టుదల గలిగి సత్యాన్వేషి అయి, సత్యమును తెలిసినవాడు కోటికొకడుండడము అరుదైన విషయమే. భూమి మీద సత్యమును తెలిసినవాడు అరుదుగా ఎవడో ఒకడుండవచ్చును. వానిని దారిలోనున్న మొదటివానిగా చెప్పుకోవచ్చును. మొదటి నుండి తమకు జ్ఞానము తెలుసునని చెప్పుకొనుచు గురువులుగా, స్వాములుగా, ఆధ్యాత్మికవేత్తలుగా చలామణి అయిన వారికి దైవమార్గములో కొంత తెలిసి ఉండుట వలన చివరకు తమ జ్ఞానము తప్పని, సత్యాన్వేషి చెప్పిన జ్ఞానమే నిజమైనదని తెలిసి, పైకి ఒప్పుకొంటే ప్రజలలో ఇంతవరకున్న గౌరవము తగ్గునని,
మొదటి నుండి తాము చెప్పుచున్నదే చెప్పుచుందురు. తమలోని పొరపాటును బయటపడకుండా, తాము బయటపడకుండా తెలిసి అసత్య వచనములాడుచుందురు. ఇటువంటి వారు దారిలోని రెండవ రకము వారు. సత్యమును ఏమాత్రము ఎప్పటికీ గ్రహించలేక తమకున్న కొద్దిపాటి జ్ఞానమే గొప్పదనుకొని, తాము చేయు ఆచరణయే సరియైనదనుకొని, ఎవరేమి చెప్పినా విననివారు గలరు. ఇటువంటి వారిని దారిలోని మూడవ రకము వారిగా లెక్కించవచ్చును. దారిలో వస్తున్న వారు వేషభూషణములలో స్త్రీలే అయినప్పటికీ వారి భౌతిక శరీరములలో తేడా గలదు. ఇద్దరిలో ఒకరు స్త్రీ కాగా, రెండవ వారు నపుంసకులు. నపుంసకుని శరీరము పురుషాంగము కల్గియుండుట వలన నపుంసకుడిని స్త్రీ అనలేము. పైకి కనిపించుటకు అన్ని విధముల స్త్రీవలె ఉన్నప్పటికీ లోపల మాత్రము శరీరము వేరుగా ఉన్నది. మొదట దూరము నుండి చూచినప్పుడు గుర్తించలేక స్త్రీలను కొనినా ఫవాలేదు గాని, దగ్గరికి వచ్చిన తర్వాత కూడా గుర్తించలేని వారిని తెలివితక్కువ వారని చెప్పవచ్చును. అంతేగాక గుడ్డలూడదీసి చూచినప్పటికీ స్త్రీ పురుషుల తేడాను గుర్తించలేని వారిని మరీ మూర్ఖులని చెప్పవచ్చును. దారిలో వస్తున్న స్త్రీలు కనిపించినట్లే, భూమి మీద పైకి కనిపించుటకు ఆకారములో ఒకే పోలిక కల్గిన రెండు రకముల తేడాలున్న పుస్తకములు గలవు. వాటిని చూచువారు కూడా మూడు రకములవారు గలరు. పుస్తకములు ఒకే ఆకారములు ఉన్నప్పటికీ వాటిలోపల తేడాలున్నవని చెప్పు మొదటి రకము వారు గలరు. అలాగే ఆ తేడాను మొదట గుర్తించలేక పోయినప్పటికీ తర్వాత గుర్తించి, ఆ విషయమును బయటికి ఒప్పుకోక ముందు నుండి చెప్పుమాటనే చెప్పు రెండవ రకము వారు గలరు. పుస్తకములు అన్నీ ఒకరకముగానే ఉన్నవి కదా అని వాటి తేడాను ఏమాత్రము ఒప్పుకోని మూడవ రకము వారు కూడా గలరు. భూమి మీద పుస్తకములు అన్నీ ఒకే ఆకారము కల్గి ఉన్నప్పటికీ వాటిలోని విషయములను బట్టి పురాణములు, శాస్త్రములని రెండు రకములుగా విభజింపవచ్చును. కనిపించుటకు అన్నీ పుస్తకములే అయినప్పటికీ, వాటిలోని విషయములను బట్టి పురాణములని, శాస్త్రములని విభజించుకుని గుర్తించు మొదటి రకము మనుషులు గలరు. మొదట అన్నీ పుస్తకములే కదా, అది శాస్త్రమైతే ఇది ఎందుకు శాస్త్రము కాదని వాదిస్తూ, చివరకు వాటి తేడాను గమనించి బయటపడక, ముందు మాటనే మాట్లాడుచుపోవు రెండవ రకము వారు గలరు. అలాగే వాటి తేడాను కనుగొనలేక అన్నీ ఒకటే కదా అని మొండిగా వాదించు మూడవ రకము వారు గలరు. పురాణములలోని విషయములు వేరని, శాస్త్రములలోని విషయములు వేరని తేల్చి చెప్పువారున్నప్పటికీ, వాటి తేడాను వివరిస్తున్నప్పటికీ, మొదట కాదని కొంతకాలమునకు తమ మనసులో సత్యమును గ్రహించిన వారు పురాణములను విడువలేక పైకి అన్నీ ఒకే దారి చూపుచున్నవి, ఏమీ తేడాలేదని చెప్పుకొనువారు గలరు. పురాణములను బోధించుచు పురాణములలో ఎంతో పేరుగాంచిన వారు, పురాణములు కాలక్షేపమునకే గాని కర్మక్షేపమునకు పనికి రావని, చివరికి తెలిసి కూడా మధ్యలో పురాణములు గూర్చి తక్కువగా చెప్పితే, ఇంతవరకు గొప్పవని చెప్పిన తమకు విలువుండదని, బయటికి వాటిని గొప్పగనే చెప్పుచుందురు. కొంత మనసులో పురాణముల కంటే శాస్త్రములు గొప్పవని తోచుచున్నప్పటికీ, తమ బయటి గౌరవము కొరకు పురాణములను విడువలేని వారు చాలామంది కలరు. మనుషులను ఇంతగా చిక్కుబెట్టు పురాణములను, శాస్త్రములను గురించి తెలుసుకుందాము. ఒక విషయమును గురించి చెప్పునప్పుడు నోటితో చెప్పితే ఆ మాట ఆ సమయములోనే, ఆ ప్రాంతములోనే వినిపించగలదు. అలా కాకుండా చెప్పిన విషయము ఎల్లప్పుడూ అన్ని ప్రాంతములలో తెలియాలంటే అది గ్రంథరూపము కావాలి. పుస్తకరూపమైన విషయము పుస్తకమున్నంత వరకు ఉండగలదు. అటువంటి పుస్తకములు రెండు రకములు గలవు. అవియే పురాణములు, శాస్త్రములు. జరుగవలసిన కాలములో మానవుడు ఈ విధముగా నడువవలెనని సమాచారమును తెలుపు నిమిత్తము వ్రాయబడిన పుస్తకములు కల్పితములతో కూడుకొన్నవి కొన్ని కాగా, ఏమాత్రము కల్పితములు లేనివి కొన్ని గలవు. కల్పితములతో కూడుకొన్నవే పురాణములు. మానవుణ్ణి మంచి మార్గములో నడుపవలెనను పురాణములలోనున్న ఉద్దేశ్యము మంచిదే. అయినప్పటికీ తెలుపబడిన విషయము కల్పితములతో కూడుకొన్న దానివలన హేతువాదుల విమర్శలకు నిలువలేక పోవుచున్నవి. విమర్శలకు జవాబివ్వగల స్థోమత పురాణములలో లేదు. వాస్తవ జ్ఞానము పురాణములలో లేనిదానివలన మానవుని కర్మను తొలగించు స్థోమత వాటియందు లేకుండా పోయినది. అందువలన వాటిని తెలియుట వలన కాలక్షేపమేగాని కర్మక్షేపము లేదని, పూర్వము నుండి వాటికి గుర్తింపుగా ఒక పేరు పెట్టారు, దానినే పురాణ కాలక్షేపమన్నారు. పురాణ కాలక్షేపమను మాటతో వాటి వలన కాలము వృథా అగునని అర్థము. క్రొత్త విషయములను తెలియచేయడములో మానవుణ్ణి మంచి మార్గములో నడుపుటకు ఉద్దేశించిన పురాణముల ప్రయోగము మానవుణ్ణి పూర్తి కర్మ విముక్తుణ్ణి చేయలేకపోయాయి. పురాణములకు పూర్తిగా అతుక్కుపోయిన వారికి ఈ విషయము కొంత బాధ కలిగించునదైనప్పటికీ వారిని మాత్రము పురాణములు ముక్తుల చేయలేవు. పురాణములకు పూర్వము నుండి పుక్కిడి పురాణములని నామము కూడా కలదు. నిజమైన విషయములు బొడ్డు దగ్గర నుండి వచ్చునని, కల్పితములు, అబద్ధములు నోటిపుక్కిడి నుండి వచ్చునని కొందరి ఉద్దేశ్యము. మేము చిన్నప్పుడు పాఠశాలలో ఉన్నప్పుడు నిన్నటి దినము ఎందుకు రాలేదని మాస్టారు ఒక పిల్లవానిని అడిగినప్పుడు, ఆ పిల్లవాడు నిన్నటి దినము నాకు తలనొప్పిగా ఉండెను, దానికి రాలేదనెను.
ఆ మాట విన్న మాస్టారు నీవు చెప్పుమాట బొడ్డు దగ్గర నుండి వస్తావుందా లేక పుక్కిడిలో నుండి వస్తావుందా అని అడిగెను. ఆ మాటలో అర్థము నీవు చెప్పుమాట నిజమైనదా లేక అబద్ధమా అని అడగడము. దీని ప్రకారమే పుక్కిడి పురాణములనడములో అబద్ధపు పురాణములని అర్థమవుచున్నది. పురాణములు పుక్కిడి నుండి వచ్చునవైతే బొడ్డు దగ్గర నుండి వచ్చునవి శాస్త్రములని చెప్పవచ్చును. శాస్త్రములనగా శాసనములతో కూడుకొన్నవని చెప్పవచ్చును. శాపము అన్న పదము నుండి పుట్టినది శాసనము. శాసనము అనినా శాపము అనిన జరిగితీరునదని అర్థము. శాసనములతో కూడుకొన్నది శాస్త్రము. శాస్త్రములోని ప్రతి విషయము సత్యముతో కూడుకొని ఉండును. ఒక్క మారు చెప్పబడిన శాస్త్ర విషయము ఎప్పటికీ అసత్యము కాదు. ఉదాహరణకు అందరికీ తెలిసిన గణిత శాస్త్రమును తీసుకుందాము. అందులో 5x4 సమానము 20 అన్నది శాసనము. ఇది ఒక్క మారు చెప్పబడినదైనప్పటికీ చిరకాలము ఉండిపోయినది. ఎప్పుడైనా ఎక్కడైనా జరిగితీరునది శాసనము లేక శాస్త్రము అన్నట్లు 5x4 సమానము 20 అను మాట ఎప్పటికీ మారదు. ఈ విధముగా ఉన్నవి శాస్త్రములని తెలుసుకొన్నాము. పురాణములు ఒక రకమైన గ్రంథములు కాగా శాస్త్రములు మరొక రకమైన గ్రంథములు. ప్రయాణము ఒకటే అయినా తూర్పు పడమర దిశలు వేరైనట్లు ఉద్దేశ్యము ఒకటే అయిన పురాణములు వేరు, శాస్త్రములు వేరు. తూర్పు పడమరకున్నంత తేడా పురాణములకు శాస్త్రములకు గలదు. వాటి వ్యత్యాసమును గ్రహించలేక అన్నీ పుస్తకములే కదా అంటే స్త్రీకి నపుంసకునికి తేడా తెలియనట్లగును. అందువలన ఏ పుస్తకము ఏ కోవకు చెందినదో శాస్త్రమేదో పురాణమేదో వాటికున్న వ్యత్యాసమేమో తెలియవలసిన ఆవశ్యకత చాలా ముఖ్యము. అలా కాకపోతే కాళ్లమీద పోసుకోవలసిన దుమ్మును నెత్తిమీద, నెత్తిమీద పోసుకోవలసిన నీటిని కాళ్లమీద పోసుకొన్నట్లుండును. కాళ్లకు దుమ్ము అయినప్పటికీ తలమీద నీరు పోసుకొంటే శరీరమంతా తడిసి శుభ్రపడడమే కాక కాళ్లకున్న దుమ్ము కూడా నీటిలో కొట్టుకొనిపోయి కాళ్ళు కూడా శుభ్రము కాగలవు. అలాకాక కాళ్లమీద నీరు పోసుకొని తలమీద దుమ్ము పోసుకొంటే ఎంతవరకు శుభ్రముగనున్న శరీరమంతా అశుభ్రముగా మారును. ఆ విధముగానే పురాణములు ఏ గ్రాహితములేని వారికి ప్రాథమికముగా తెలుసుకొనుటకని కొంత గ్రాహితశక్తి గలవారికి శాస్త్రములు అవసరమైనవని తెలియాలి. అలాకాక గ్రాహితమున్న వారు పురాణములు చదివినా గ్రాహితము లేనివారు శాస్త్రములు చదివినా ఏమాత్రము వారికి రుచించవు. ఈ కారణము చేతనే కొందరు పురాణములను అర్థము చేసుకొన్నట్లు శాస్త్రములను అర్థము చేసుకోలేక పోవుచున్నారు. మరికొందరు శాస్త్రములను తెలిసి పురాణముల జోలికిపోకున్నారు. ఇప్పుడు మనము చూడబోవు భగవద్గీత 100కి 100 శాస్త్రము కావున పురాణములలోనికి దీనిని కలుపకూడదని ముందే తెలుపుచున్నాము. ఇక్కడ ముఖ్యముగా మేము చెప్పవలసిన విషయము, మీరు వినవలసిన విషయము మరొకటి గలదు. అదేమనగా అష్టాదశ పురాణములని. పురాణములు మొత్తము 18 గలవు. అవి వరుసగా 1 బ్రహ్మ పురాణము, 2 పద్మపురాణము, 3 విష్ణుపురాణము, 4 శివ పురాణము, 5 భాగవతము, 6 నారద పురాణము, 7 మార్కండేయ పురాణము, 8 అగ్ని పురాణము, 9 భవిష్యత్ పురాణము, 10 బ్రహ్మకైవర్తన పురాణము, 11 లింగ పురాణము, 12 వరాహ పురాణము, 13 స్కంద పురాణము, 14 వామన పురాణము, 15 కూర్మ పురాణము, 16 మత్స్య పురాణము, 17 గరుడ పురాణము, 18 బ్రహ్మాండ పురాణము. ఈ 18 పురాణములు పూర్వము నుండి పేరుగాంచియున్నవి. శాస్త్రములు పురాణములలో 3వ భాగము మాత్రము గలవు. పురాణములు 18 కాగా శాస్త్రములు కేవలము 6 మాత్రమే. శాస్త్రముల కంటే పురాణములు సంఖ్యలో మూడింతలు పెద్దవైనప్పటికీ విలువలో రాతికి, రత్నానికి ఉన్నంత తేడా పురాణములకు, శాస్త్రములకు గలదు. 18 పురాణములకు లేని విలువ 6 శాస్త్రములకుండుట వలన ఆ విషయము పూర్వము కొందరికి జీర్ణము కానిదయ్యెను. పూర్వము కాలగమనములో పురాణప్రియులు ఎక్కువ, శాస్త్రప్రియులు తక్కువైనప్పుడు, అదే అదనుగా పురాణములకు విలువ చేకూర్చుటకు, శాస్త్రములకు విలువ లేకుండా చేయుటకు పెద్ద కుతంత్రము జరిగినది. శాస్త్రములను లేకుండా చేసి, శాస్త్రముల స్థానములలో మరో 6 విధానములను ప్రవేశపెట్టి, అవియే శాస్త్రములని ప్రచారము చేశారు. అలా మొదటి 6 శాస్త్రములు శాస్త్రములుగా ప్రచారము కాక, శాస్త్రములు కాని 6 శాస్త్రములు ప్రచారమైనవి. అవి వరుసగా 1 శిక్ష, 2 వ్యాకరణము, 3 ఛందము, 4 నిరుక్తము, 5 జ్యోతిష్యము, 6 కల్పము. ఈ కాలములో ఇవి అందరికి తెలియకున్నా వేదపరిచయమున్న వారికి, పురాణములలో పూర్తి మునిగిన వారికి బాగా తెలియును. శాస్త్రముల పేరు తగిలించుకొన్న వీటిలో ఉదాహరణగా ఒక దానిని వివరించుకొని చూస్తాము. 1 శిక్ష. ఇందు వేద శబ్దముల యొక్క అక్షరముల స్థాన జ్ఞానములను, ఉదాత్త, అనుదాత్త, స్వరిత స్వరముల జ్ఞానమును చెప్పబడి ఉన్నది. ఉదాత్తమనగా ఉచ్చము, అనుదాత్తమనగా నీచము, స్వరితమనగా సమానము అని తెలియవలెను. ఈ శిక్షా శాస్త్రములను వ్యాస శిక్ష, భరద్వాజ శిక్ష,
నారద శిక్ష అని 3 విధములుగా చెప్పుచున్నారు. ఇది 1వ శాస్త్రమైన శిక్షలో ఉన్న పద్ధతి. వేదశబ్దములు ఇలా పలుకవలెనని ఒకచోట గట్టిగా, ఒకచోట చిన్నగా పలుకుటకు చెప్పిన పద్ధతిని శాస్త్రమన్నారు. అదియు ఒక శాసనరూపము గాక ఇది నారదుని పద్ధతని, ఇది వ్యాసుని పద్ధతని, ఇది భరద్వాజ పద్ధతని తెలిపినారు. దానిని బట్టి వ్యాసుడు పల్కినట్లు భరద్వాజుడు పల్కలేదని, భరద్వాజుడు పల్కినట్లు నారదుడు పల్కలేదని తెలియుచున్నది. శాస్త్రము ఒకే పద్ధతి కల్గి ఎప్పటికీ మారదను సూత్రమునకు శిక్షా శాస్త్రము విలువ లేకుండా చేసినది. మధ్యలో కల్పించబడిన ఇటువంటి శాస్త్రములను వదలి నిజమైన శాస్త్రములేవో తెలుసుకుందాము. పురాణముల కంటే శాస్త్రములు ఎంతో ముందు పుట్టినవి. అవి వరుసగా ఈ విధముగా గలవు: 1 గణిత శాస్త్రము, 2 జ్యోతిష్య శాస్త్రము, 3 ఖగోళ శాస్త్రము, 4 రసాయనిక శాస్త్రము, 5 భౌతిక శాస్త్రము, 6 యోగశాస్త్రము. ఈ 6 శాస్త్రములు మినహా ఏ శాస్త్రములు లేవు. ఇక్కడ కొందరొక ప్రశ్న అడగవచ్చును. అదేమనగా, ఈ 6 శాస్త్రముల కంటే నేడు బాగా ప్రచారములో ఉన్నది వాస్తు శాస్త్రము. ఇల్లు కట్టించుకొను వారంతా వాస్తు శాస్త్రము ప్రకారము కట్టించుకొనుచున్నారు. అది మీ లిస్టులో లేదే అని అడగవచ్చును. దానికి మా జవాబు ఏమనగా, మేము చెప్పిన 6 శాస్త్రములు తెలిసినవారు చాలా తక్కువగా ఉన్నారు కాని, వాస్తు శాస్త్రజ్ఞులు మాత్రము ఎక్కడ చూచినా తయారైనారు. ఇక దీని విషయము గురించి చెప్పాలంటే ఇప్పుడున్న వాస్తు శాస్త్రమనేది అసలు కల్లా. వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకోవాలనడము మరీ విచిత్రమైన మాట. వాస్తు ప్రకారము లేని ఇంటిలో కష్టాలు నష్టాలు వస్తాయనడము యోగశాస్త్రమునకే విరుద్ధమైన మాట. మనిషికి లభ్యమగు ఇల్లు వాడు పుట్టినప్పుడే ప్రారబ్ధములో నిర్ణయించబడి ఉండును. మధ్యలో ఎవరూ నిర్ణయించలేరు. ఒకరికి ఎటువంటి ఇల్లు జీవితములో దొరుకునను విషయము జ్యోతిష్యములో ఉండును. అంత తప్ప ఇంటిని గురించి ప్రత్యేకమైన శాస్త్రము లేదని గుర్తించవలెను. శాస్త్రములు 6, పురాణములు 18 సంఖ్య ఎప్పటికీ మారునది కాదు. 6 శాస్త్రములలోని గణితశాస్త్రముతో జ్యోతిష్యశాస్త్రము ముడిబడియున్నది. అందువలన గణితములేని జ్యోతిష్యముండదు. అలాగే జ్యోతిష్యశాస్త్రముతో ఖగోళ శాస్త్రము ముడిబడియున్నది. అట్లే ఖగోళశాస్త్రముతో రసాయనిక శాస్త్రము, రసాయనిక శాస్త్రముతో భౌతిక శాస్త్రము, భౌతిక శాస్త్రముతో యోగ శాస్త్రము అనుసంధానమై ఉన్నవి. భౌతికమనగా శరీరమునకు సంబంధించినది. మానవుడు శరీరము ధరించి ఉన్నాడు. శరీరములో ఎన్నో భాగములతో నివాసము చేయు జీవాత్మ, పరమాత్మలోనికి ఐక్యము కావడానికి యోగశాస్త్రమును తెలిసి తీరాలి. గణితము, జ్యోతిష్యము, ఖగోళము, రసాయనికము, భౌతికము అను 5 శాస్త్రములు మానవుని మనుగడలో ప్రపంచ సంబంధముగా ఉపయోగపడుచున్నవి. 6వ శాస్త్రమైన యోగశాస్త్రము మాత్రము మానవునికి ప్రపంచ సంబంధముగా కాక పరమాత్మ సంబంధముగా ఉపయోగపడుచున్నది. మానవుడు ప్రపంచములో బ్రతుకుటకు 5 శాస్త్రములు కావలసియుండగా, ప్రపంచమును వీడి పరమాత్మలోనికి ఐక్యము కావడానికి 6వ శాస్త్రమైన యోగ శాస్త్రము తప్పనిసరిగా అవసరము. మానవునికి తప్పనిసరిగా అవసరమైన యోగశాస్త్రము అనునది ఏది, ఎక్కడా గలదని కొందరడగవచ్చును. అందరికి అవసరమైన యోగశాస్త్రమును గురించి, దాని విలువ గురించి ముందు తెలుసుకోవడము కూడా ముఖ్యమే. మానవునికి అతి ముఖ్యమైన శాస్త్రము యోగశాస్త్రము. యోగశాస్త్రములో మానవుని కర్మను రూపుమాపు విధానము గలదు. కర్మనిర్మూలనా సూత్రములను మానవుడు బోధించలేడు. కావున స్వయముగా పరమాత్మయే ఈ శాస్త్రమును భగవంతుని రూపముతో బోధించాడు. భగవంతుడు బోధించిన యోగశాస్త్రము 3 భాగములుగా ఉన్నది. భూమి మీద కొన్ని దేశములలో యోగశాస్త్రము లోని ఒక భాగమును భగవంతుడు ఎక్కువగా బోధించాడు. ఏ దేశములో ఏ భాగము అవసరమో, ఏ భాగమును అక్కడి ప్రజలు అర్థము చేసుకోగలరో, ఆ భాగమునే ఎక్కువగా బోధించాడు. భారతదేశములో మాత్రము యోగశాస్త్రములోని 3 భాగములను బోధించాడు. ఇక్కడ 3 భాగములలోని ఏ భాగమును అనుసరించినా మోక్షము పొందు అవకాశము గలదు. భారతదేశము హిందూ దేశము, అనగా జ్ఞానము కల్గిన దేశము. జ్ఞానమును అవగాహన చేసుకొను స్తోమత హిందువులలో గలదు. కావున యోగశాస్త్రము యొక్క 3 భాగములను సంపూర్ణముగా బోధించారు. యోగశాస్త్రములోని 3 భాగములు వరుసగా: 1 జ్ఞానయోగము లేక బ్రహ్మయోగము, 2 రాజయోగము లేక కర్మయోగము, 3 భక్తియోగము లేక విశ్వాసయోగము అనునవి గలవు. 3 యోగభాగములు మూర్తీభవించిన యోగశాస్త్రము భారతదేశములోనే బయల్పడడము మన అదృష్టమేనని చెప్పవచ్చును. 3 యోగభాగములలో స్వయముగా పరమాత్మ అంశయైన భగవంతుని చేత చెప్పబడిన యోగశాస్త్రమే భగవద్గీతా గ్రంథము. స్వచ్ఛమైన యోగశాస్త్రమైన భగవద్గీత గ్రంథములోనే మిగతా దేశములలో గల ఇతర మత గ్రంథరూపములో చెప్పబడిన సారాంశము కూడా గలదు. కావున భగవద్గీతను ఏ మతస్థుడు, ఏ దేశస్థుడు ఖండించలేడు. వారి వారి మతములలోని సారాంశము భగవద్గీతలో ఒక భాగమై ఉండడమే దీని ప్రత్యేకత.
ఎంతో గొప్ప యోగశాస్త్రమైన భగవద్గీతను కూడా కొందరు రచయితలు చెప్పిన భావములచేత దాని గొప్పతనమునకు ముసుగుపడు ప్రమాదమేర్పడినది. గీతకు భాష్యమును చెప్పిన వారికి భగవద్గీతలోని 3 భాగములు తెలియకపోవడము, వారిలో పురాణముల భావములు ఇమిడి ఉండడము మరియు భగవద్గీత ఒక శాస్త్రమను విషయము కూడా వారికి తెలియకపోవడము మొదలగు కారణములు చేత గీత యొక్క విలువ భారతదేశములోనే తెలియకుండా పోయినది. అందువలన ఇతర మతస్థులు కూడా గీతను గురించి హేళనగా మాట్లాడు అవకాశము గలదు. కొందరు హిందువులే గీతను చిన్నచూపు చూచుచున్నారు. హిందూమతమునకు మూలగ్రంథము భగవద్గీతయని తెలియని వారు చాలామంది హిందూమతమును వదలి ఖురాన్, బైబిలు మొదలగు మూలగ్రంథములున్న ఇతర మతములలోనికి పోవుచున్నారు. అన్ని మతముల సూత్రములు భగవద్గీతలో భాగమై ఉండగా, హిందూమతమునే వదలి ఇతర మతములలోనికి పోవడమునకు కారణము, భగవద్గీత యొక్క సారాంశముగాని, దాని విలువగాని ఎవరికీ తెలియకపోవడమేనని తెలియుచున్నది. ఎంతో మంది భగవద్గీతను అనేక భాషలలో అనువదించి ఉండగా, హిందూమతములో ఇప్పటి వరకు దాదాపు 300 మంది స్వామీజీలు గీతకు భాష్యము వ్రాసి ఉండగా, గీతాబోధకులమని కంకణము కట్టుకొని ఉండువారు అనేకులుండగా, ఈ మతమునే వదలిపోవు పరిస్థితి ఎందుకు ఏర్పడినదో అందరూ ఆలోచింప తగిన విషయము. ఇప్పటికీ పల్లెల ప్రాంతములలో గీత అంటే ఏమిటో తెలియనివారు 90% గలరు. వీటన్నిటికీ కారణము గీత ఇప్పటి వరకు సరైన విధానములో శాస్త్రబద్ధముగా బోధింపబడకపోవడమేనని చెప్పవచ్చును. శాస్త్రమును శాస్త్రముగా కాక పురాణమువలె బోధించడము వలనను, ఎన్నో పురాణ విషయములు గీతలో కలపడము వలనను, ముఖ్యముగా ముక్తి కొరకు భగవద్గీత అని తెల్పక, భుక్తి మరియు జీవనసరళి కొరకని గీతామహాత్యమును చేర్చడము వలన, యోగశాస్త్రమైన గీత దాని విలువను కోల్పోయినదని తెలుపుచున్నాము. భగవద్గీత ధర్మయుక్తమైనది కాగా అధర్మయుక్తమై పోయినట్లు కనిపిస్తున్నదని తెలుపుచున్నాము. భగవంతుడు తెల్పిన స్వచ్ఛమైన, శాసనబద్ధమైన, యోగశాస్త్రమైన భగవద్గీత ఇటువంటి సమయములో పూర్తి అవసరము. ఏ మతస్థులు, ఏ దేశస్థులు విమర్శించలేనిది, ఇది మా మతమునకు సంబంధించినదేనని ఇతరులు కూడా చెప్పుకొనున్నట్లు, అర్ధభావములతో కూడుకొన్న భగవద్గీత మనకు కావలెను. హేతువాదుల, నాస్తికవాదుల సంశయములను తీర్చి వారిని కూడా ఆస్తికుల కంటే గొప్పగా దేవుణ్ణి విశ్వసించునట్లు చేయు భగవద్గీత ఎంతో అవసరము. అటువంటి భగవద్గీతను గుర్తించాలంటే ముందు దాని వివరము, పరిచయము కొంతైనా తెలియాలి. గీతను గురించి ముందు తెలియవలసిన వివరమే గీతా పరిచయము. భగవద్గీత అంటే ఏమిటో తెలియాలంటే తప్పనిసరిగా గీతాపరిచయము చదవాలి. గీతాపరిచయమును చదివిన తర్వాత గీతను సులభముగా అవగాహన చేసుకోవచ్చును. ఇంతవరకు శాస్త్రములను, పురాణములను విడదీసి చెప్పిన మేము శాస్త్రబద్ధముగా భగవద్గీతను వ్రాయడము జరిగినది. అదియే త్రైత సిద్ధాంత భగవద్గీత. త్రైత సిద్ధాంత భగవద్గీత ఆధ్యాత్మిక విద్యలో ఒక పెద్ద మలుపు లాంటిది. దీనిలో ఎన్నో కల్పిత శ్లోకములను నిర్దాక్షిణ్యముగా తీసివేయడము ఒక ముఖ్య విషయమైతే, గీతను 17 అధ్యాయములేనని ఒక అధ్యాయమును తీసివేయడము మరియొక సంచలన విషయము. త్రైత సిద్ధాంత భగవద్గీతలో దాదాపు 50 శ్లోకములకు భావమే మార్చి వ్రాయడము ఒక విప్లవములాంటిది. గీతలోని పురాణ విషయములను ఖండించి స్వచ్ఛముగా గీతను శాస్త్రముగా తీర్చిదిద్దడమైనది. ఎన్నో మలుపులు తిరిగిన త్రైత సిద్ధాంత భగవద్గీత ను చదువుటకు ముందు గీతాపరిచయమును చదివితే గీత సులభముగా అర్థము కాగలదు. గీతలో ఇప్పటివరకు ఏమున్నదో, ఏముండవలయునో తెలియుటకు, గీత యొక్క పేరులో గల అర్థమును మొదట వివరించుకొనుచు, గీతా పరిచయమును మొదలు పెట్టెదము. తదుపరి ఎపిసోడ్ 2 చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ our channel. Share this video if you like it. https://www.youtube.com/@mybices33